హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజుతో మా పాపకైతే 4 మంత్స్ కంప్లీట్ అయిపోయాయి అనమాట. సో 4th మంత్ ఫోటోషూట్ అనేది చేయాలనుకుంటున్నాం. దేంతో చేయాలి, థీమ్ ఏంటి అనేది అయితే మేమేం ఆలోచించుకోలేదు. ఇంట్లో ఉన్న వాటితో అయితే అడ్జస్ట్ చేసి చేయాలని అయితే అనుకుంటున్నాం. సో చూద్దాం దేంతో చేస్తాం ఏంటి అనేది. సడన్ ప్లానింగ్ అనమాట, ఏమైతే అనుకోలేదు. సో ఇంట్లో ఉన్న వాటితోనే, వెజిటేబుల్సే కానివ్వండి, ఏదైనా సరే ఇంట్లో ఉన్న వాటితోనే అడ్జస్ట్ చేసి ఫోటోషూట్ అయితే చేద్దామని అనుకుంటున్నాం. ఎలా చేస్తున్నాం అనేది అయితే మీరు కూడా ఒక లుక్ వేసేయండి. ఇంట్లో అయితే టమాటాస్ ఉన్నాయి. టమాటాస్తో ఏదో ఒకటి చేద్దామని అయితే స్టార్ట్ చేశాను. చివరికి ఏమవుతుందో అయితే తెలియదు. టమాటాస్, దానికి తోడు అంటే రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ అయితే బాగుంటుంది అనిపించి కరివేపాకు కూడా అవైలబుల్గా ఉందన్నమాట. దాన్ని తీసేసి సింపుల్గా అయితే ఇలా డెకర్ చేస్తున్నాను. చూడండి, అంటే సడన్గా అనుకున్నాం చేసేద్దాం కదా, ఇంట్లో ఉన్న వాటితోనే చేసేద్దాం అని అయితే డిసైడ్ అయ్యి మొత్తానికైతే ఇలా సింపుల్గా డెకర్ చేస్తున్నాను. చూడండి ఎలా ఉందో, మీకు నచ్చుతుందో లేదో, నచ్చితే మాత్రానికి కామెంట్ అయితే చేయండి. ఎలా డెకర్ చేయాలని ప్లానింగ్ అయితే ఏం పెట్టుకోలేదు కాబట్టి చేసేస్తున్నాను. మొత్తానికి కందిపప్పు అయితే ఉంది ఇంట్లో. కందిపప్పు పట్టుకొచ్చాను, రెడ్ కందిపప్పు అనమాట. ఎల్లో అయితే అంతగా కనిపించదని చెప్పేసి రెడ్ కందిపప్పు పట్టుకొచ్చాను. 4 ఎలా వేయాలి, ఇలా వేయాలా, అటు తిప్పి వేయాలా అని చెప్పేసి మా హస్బెండ్ అడుగుతున్నాను నేను. మొత్తానికైతే కందిపప్పుతో 4 అని రాద్దామని చెప్పి డిసైడ్ అయ్యి రాస్తున్నాను. ఒక పక్క భయంగా కూడా ఉంది, పాపని ఇక్కడ పడుకోబెడితే ఆ పప్పు కానీ లాగేసుకుంటుందేమో అని చెప్పేసి అలా కూడా టెన్షన్ అవుతుంది. అయినా సరే ఫోటో తీసేంత వరకు ఉంచుదాంలే అని చెప్పేసి 4 అయితే పప్పుతో వేసేస్తున్నాను. ఆ 4 వేయడమేమో కానీ ఆ పప్పు మొత్తం నా చేతికే అంటేసుకుంటుంది. ఎందుకో మరి స్టిక్కీగా ఉంది కొంచెం. మొత్తం అటు ఇటు చల్లా చెదురుగా పడిపోతుంది. దాన్ని మొత్తం సరి చేసుకోవాలి మళ్ళీ. ఫైనల్గా వేసేసిన తర్వాత చేసేద్దాంలే అని మొత్తానికైతే అలా వేస్తున్నాను. వెజిటేబుల్స్ పెట్టాను, 4 అయితే వేసేసాను. నిమ్మకాయలు పెడదామని ట్రై చేశాను ఫస్ట్, అక్కడైతే అవైతే ఆగట్లేదు, జారిపోతున్నాయి. సో అవి సైడ్కి పెట్టేసి చిక్కుడుకాయలు ఉన్నాయన్నమాట ఇంట్లో. ఆ చిక్కుడుకాయలతో కూడా ఏదో ఒక డెకర్ చేద్దామని చెప్పేసి వాటితో అయితే పెడుతున్నాను. అక్కడ ఖాళీగా ఉంది కదా ఎంటీ ప్లేస్, అంత ప్లేస్లో అయితే మా పాప పట్టదు. సో కొంచెం ప్లేస్ అయితే వాటితో కవర్ చేద్దాం, ఏదో ఒక డిజైన్ అయితే వస్తుంది కదా అని చెప్పేసి పెడుతున్నాను. చిక్కుడుకాయలని అయితే చిన్న చిన్నగా ఉన్నాయి కాబట్టి డెకర్ అయితే మంచిగా వస్తుంది. అది దాంతో చేసేద్దామని చెప్పేసి అలా అయితే పెడుతున్నాను. ఫైనల్గా డెకరేషన్ అయితే చేసేసాను. తన బొమ్మలు అవన్నీ కూడా అక్కడక్కడ పెట్టేశాను. మా పాప అయితే ఆ ఫ్రాక్ వేస్తే దాన్ని మొత్తం లాగేసుకుంటుంది. ఫస్ట్ అయితే దాన్ని ఉంచట్లేదు, మొత్తం పైకి లాగేసుకుంటుంది. ఆమెను ఫొటోస్ తీయడానికి మేము పడ్డ తంటాలు మామూలుగా లేవు. ఆల్రెడీ పప్పుని చెరిపేసింది కూడా ఒక సైడ్ నుంచి అయితే. తను వేసుకున్న ఫ్రాక్ అయితే నాకు చాలా ఇష్టం అనమాట. ఆ కలర్ తనకి చాలా బాగుంటుంది. దాన్ని కొంతసేపు మంచిగా ఫొటోస్ తీద్దామంటే అస్సలు ఉంచుకోవట్లేదు. దాన్ని అయితే ఎలాగలా తన్ని డైవర్ట్ చేసి ఫొటోస్ అయితే తీసేసుకుంటున్నాం. ఇలా సింపుల్గా అయితే డెకర్ అయితే చేసేసుకున్నాం. కానీ మేము సింపుల్గా చేసినా కానీ మాకైతే ఈ డెకర్ అయితే నచ్చింది. ఇంట్లో ఉన్న ఫ్లవర్ వాజ్లు, తన బొమ్మలు అవన్నీ యూజ్ చేసి అయితే చేసాం. మీకు కూడా నచ్చుతుందనే అనుకుంటున్నాను. ఒకవేళ ఇంకా ఏమైనా ఐడియాస్ ఉంటే మాత్రం మీరు కూడా కామెంట్ చేయండి. నెక్స్ట్ టైం కంపల్సరీ అలాగే చేస్తాము. పద్దాక నోట్లో వేలు పెట్టుకునే పనిలోనే ఉంటుంది. మనం తీసిన కొద్దీ ఇంకొంచెం పెట్టుకుంటుంది అనమాట. అందుకే తీయడం కూడా ఆపేసాం మేమైతే. చిన్నపిల్లలు అంటే ఇంకంతే కదా, చేయొద్దన్న పని ఎక్కువసార్లు చేస్తూ ఉంటారు. మొత్తం చెరిపేసుకుంటుంది, ఇంకా చిరాకు చేసుకుంటుందేమో అని చెప్పేసి అనిపించి దబదబా తీసేస్తున్నాం వీడియో అయితే.
నేనైతే మా పాపని సర్దడమే సరిపోతుంది అసలుకు. చిన్నపిల్ల కదా, ఉంచుకోరు కదా వాళ్ళు ఎక్కువసేపు. ఏదైనా కలర్ఫుల్గా కనిపిస్తే దాన్ని లాక్కోవడానికి ఇంకొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తుంది. మొత్తానికైతే పైన బొమ్మలు అటు ఇటు చూపిస్తూ ఆమెనైతే డైవర్ట్ చేస్తున్నాం. అయినా కానీ ఇంకేడవడం అయితే స్టార్ట్ చేస్తుంది చిన్నగా. ఇదిగో కావనద్దు, ఇది పట్టుకో ఇదిగో. మా పాపకి ఇది ఏది పట్టుకోమని ఇచ్చినా ఫస్ట్ అయితే అది నోట్లోకి వెళ్ళిపోతుంది. నోట్లో పెట్టుకోవడానికే ట్రై చేస్తుంది. చాలా వీడియో చాలా ఇటు తల్లి. అమ్మో పిలు దాని పిలు. అమ్మో పిలు ఇటు. అమ్మో ఇటు పాకి దూపు. ఇటు అమ్మ ఇటు. సో తనకైతే మెమరీగా ఉండాలని మొత్తానికి కష్టపడి ఇలా అయితే వీడియో తీసాం. మీకు కన్నా ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఎవరైతే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి.